నేను సేవ అని పరిగెత్తున్న అమ్మాయి పనిచేసి కుటుంబాన్ని పోషించడమే కాకుండా నాకు కూడా సపోర్ట్గా నిలబడేది. కొంతమంది భర్తలు సేవ చేయాలంటే భార్యలు సహకరించరు. అమ్మో అక్కడికి పోతే ఏమైద్దో అటు అనుకోలే. తింటే తింది, పండుకుంటే మస్తు పండుకుంటే మస్తు పండుకుంది. నాతో పాటు కలిసి నాకు దేవుడు కృపను బట్టి దేవుడు సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. ఈ రోజు వరకు కూడా నేను చేసే పరిచర్య 20%, 20%, 80% పరిచర్య అమ్మాయిదే. నేను ఉదయాన్నే ఒకసారి వెళ్ళిపోతే 2 రోజులు అయితే 3 రోజులు చెప్పలేను. కానీ వచ్చే వాళ్ళందరికీ చక్కగా వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి అవసరమైతే వాళ్ళు సువార్త చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేసి మళ్ళీ అన్నీ గడుక్కొని మళ్ళీ శుభ్రం చేసుకొని ఇంతమందిని ఇన్ని రకాలుగా ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇన్ని ఆత్మలు రక్షించబడుతూ ఉన్నాయి. మీరు కూడా మీ భర్తలకి సహకారంగా మార్చబడాలి. ఎలా ఉండాలి? సహకారంగా ఉండాలి, సపోర్ట్గా నిలబడాలి. అప్పుడు తప్పకుండా మీ భర్తలు. ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, బుద్ధి లేని స్త్రీ ఏం చేసిందంటే తన భర్తని బానిసగా చేసుకొని ఆమె యజమానురాలయ్యిద్దట, ఆయన బానిస అవుతాడట. కానీ బుద్ధి కలిగిన స్త్రీ ఏం చేసి తెలుసా? తన యజమానుని రాజుని చేసిద్దంట, ఈమె వెళ్ళి ఆయన పక్కన రాణిగా కూర్చుంటుందంట. అంటే అర్థమైంది తెలుసా? భర్తకి సపోర్ట్ చేసి ఆయన కొంచెం ప్రోత్సహించి సేవల ముందు తీసుకెళ్తే రేపొద్దున ఆత్మీయ తల్లికి ఎవరు మార్చబడతారు? నువ్వే. కాబట్టి ఈ మాట చెప్పాడు. అలాగే దేవుడి కృప బట్టి దేవుడు నాకు సహకారంగా ఉంచాడు. ఎన్ని సంవత్సరాలు ఈ ఆత్మీయాత్రలతో పాటు కలిసి సేవా జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి తెలిసిద్ది. ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డాం. ఏమి లేవు. అప్పుడు ఒకే ఒక గది ఉండేది. ఈ స్నానం చేయాలన్నా ఈ పక్కకి దిగి ఆ కింద స్నానం చేసేవాళ్ళం. ఇక్కడ బండలు కూడా లేవు. అయినా సరే ఆ మట్టిలోనే వర్షం పడితే బండలే లేదు. ఈ పక్క ఈ మొక్క మందిరం ఉంది. వర్షం పడితే మొత్తం తడిచిపోయేది, మొత్తం జల్లు కొట్టేది. ఎప్పటికి బలిపీఠం అట్లా ఇంతవాటికి వదిలిపెట్టాం. అక్కడ ఒక బల్ల ఉంటే ఆ బల్ల వెనక్కి వెళ్ళి ఈ బలిపీఠం మీద పట్ట కప్పి ఆ బల్ల కింద నిద్రపోయాం. నేను పిల్లల్ని పెట్టుకొని నేను నలుగురు ఆ బల్ల కింద పండుకొని నిద్రపోయాం. ఆ స్థితి. ఒక ఫ్యాన్ కూడా లేదు. దోమలు భయంకరంగా కుట్టాయి. ఒక తమ్ముడు దోమలు కుట్టి ఒళ్ళంతా వాచిపోయి ఉంటే తమ్ముడు చూడలేక ఒక స్టాండ్ ఫ్యాన్ ఒకటి తెచ్చిచ్చాడు. ఫస్ట్ తమ్ముడు ఒకటి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తే నేను గొప్పవాడని చెప్పట్లా. స్తోత్రం చెప్పండి. మనం పడ్డ కష్టము, ప్రయాస ఎప్పటికీ వ్యర్థంగా పోదు. హల్లెలూయా. దేవుని యందు పడ్డ ప్రయాస వ్యర్థంగా పోదు. ఈరోజు దేవుని కృపను బట్టి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మీరు కూడా మీ భర్తలను ప్రోత్సహించండి, స్వార్థ పరిచయ విషయంలో ప్రోత్సహించండి. మీరు కూడా మీ భార్యను ప్రేమించి తప్పకుండా వాళ్ళకి సహకారంగా ఉండండి. కుటుంబం సమాధానకరమైన కుటుంబంగా కట్టబడి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.